నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మంగ్లీ కేసుకు సంబంధించి రోజుకు మలుపు తిరుగుతూ ఉంది. చాలామంది కూడా బంజారా నాయకులు ఆమెకి అపోజిట్గా మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది కూడా ఆమె వల్లనే ఈ నేరం జరిగింది, ఆమె దీంట్లో ఉంది, ఆమె వల్లనే చాలామంది బంజారా బిడ్డలు మోసపోయారని కూడా చాలామంది తెరపైకి వస్తూ ఉన్నారు. కొంతమంది మాత్రమే ఆమెకు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు మరి బంజారా బిడ్డలు మరి ఏమన్నా వాళ్ళకి ఏమైనా చీలిక వచ్చిందా, నిజంగానే వాళ్ళు కూడా మంగ్లీని టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే నిజంగా జెన్యున్గా ఆ బాధితుల వైపు నిలబడుతున్నారో కూడా మాట్లాడదాం. మనతో పాటు బంజారా జేఏసీ నాయకులు మనకు అశోక్ రాథోడ్ గారు, వారితో మాట్లాడదాం. అన్న, నిజంగా చెప్పండి, నిజంగా బంజారా నాయకులు ఏమైనా చీలిక వచ్చిందా, అదే విధంగా మీరు ఏమైనా కావాలని మంగ్లీని టార్గెట్ చేశారా, లేకపోతే జెన్యున్గా మీకు ఏమైనా ఇష్యూ దీంట్లో కనిపించిందా? అది కూడా మీరే చెప్పాలి కదా, మా మధ్యలో గ్యాప్ వచ్చిందా లేదా అనేది. ఎందుకు గ్యాప్ వచ్చింది? మేము వచ్చింది పేద ప్రజల పక్షాన, బంజారా అని, ఈ కమ్యూనిటీ అని, ఆ కమ్యూనిటీ అని రాలేదు కదా. ఎందుకు మళ్ళీ మంగ్లీ గారు కూడా ఒకటే ఎస్టీ పాటలే పాడాలి మరి. మంచి మెలోడీ సాంగ్స్, మంచి కర్ణాటక, మలయాళం, ఆ సాంగ్స్, ఈ సాంగ్స్, అన్ని సాంగ్స్ పాడుతుంది కదా. ఎందుకు మంగ్లీ ఒకటే పాట పాడలేదు? ఇదంతా రాంగ్ స్టేట్మెంట్. విక్టిమ్ కార్డులు తీసుకొచ్చి నేను గిరిజన బిడ్డ కాబట్టి గిరిజన నా మీద అంటే, అక్కడ చనిపోతుంది అంతా బంజారా బిడ్డలు, గిరిజన బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, దళిత ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు. ఇక్కడ జరిగిందంతా ఫ్రాడ్ జరుగుతుంది, నీ మీద అనుమానాలు వస్తున్నాయి, నీ మీద ఆరోపణలు ఎదురవుతున్నాయి. నువ్వు మధుగాని పేరు మీద పోయి కేసు పెట్టు తల్లి, లేకపోతే నీ ఆరోపణలు చేస్తున్న బాధితులను తీసుకెళ్ళు, ఒక 10-20 మందిని తీసుకెళ్ళు, రాకపోతే నేను పంపిస్తా కదా. మా మల్లెపల్లి, మాల్, చింతపల్లి, మిర్యాలగూడ, దామర్చెల్ల, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి రాజకీయ నాయకుని దగ్గరికి ఈ అంశం ఉంది కదా. ఏ మంత్రి దగ్గర లేదు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర లేదా? జానారెడ్డి గారి దగ్గర లేదా? ఈ సబ్జెక్ట్ అందరి దగ్గర ఉంది కదా. అక్కడ కేసు కూడా ఫైల్ అయింది కదా, బాలాజీ గారి పైన, మధు గారి పైన అక్కడ ఫైల్ అయింది. అక్కడ 100 కోట్ల స్కామ్ చేసిరు వీళ్ళంతా, వడ్డీ వ్యాపారంతో చేసిరు. ఇదంతా ఆరోపణలు వస్తున్నాయి. నీ మీద సోషల్ మీడియాలో కూడా ఒకటి కామెంట్ రాస్తేనే నువ్వు కంప్లైంట్ ఇచ్చి 3 రోజులు అరెస్ట్ చేయించినావు. మరి వీడిని ఎందుకు అరెస్ట్ చేయించలేకపోతున్నావు? అంటే నిజంగా మధుకు నాకు సంబంధం లేదు, మధు అంత నాకు పరిచయమైనటువంటి వ్యక్తి కాదని కూడా ఆమె పలుమార్లు చెప్తా ఉంది. మీరేమో అరే సంబంధం లేదని నువ్వే అంటావు, ఏదో మా తమ్ముతో ఫ్రెండ్షిప్ ఉందని నువ్వే అంటావు. నేనేం చెప్పమంటావు చెప్పు? సంబంధం లేదని నువ్వే చెప్పావు. మా తమ్ముతో అప్పుడప్పుడు ఫోన్ కాల్లో మాట్లాడతాడు, ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్పేసి అంటావు. మరి దీంట్లో ఏది నిజం? నువ్వు చెప్పేది నిజం కాదు, నేను చెప్పేది నిజం కాదు, మీడియా చూపించేది నిజం కాదు. మరి బాధితులు చెప్పేది నిజం కదా, నిజం అవ్వాలి కదా ఫైనల్గా. ఇప్పుడు తండాలలో గ్రామాలలో ఉన్న పేద బిడ్డలు అబద్ధాలు చెప్తారా? వాళ్ళు అబద్ధాలు చెప్తే మీడియా ముందు అబద్ధాలు చెప్పడానికి కూడా భయపడతారు. అరే చూస్తే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, మమ్మల్ని ఏదో చేస్తారని భయంతో అబద్ధాలు ఆడరాలు. మేము మొన్న మా గౌరవనీయులు, మా తెలంగాణ ఫిలిం అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్ గారి ఆధ్వర్యంలో మేమంతా ఫిలిం ఛాంబర్ దగ్గర కంప్లైంట్ ఇచ్చాం ప్రొడ్యూసర్ కౌన్సిల్కి. ఆమెకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయ్యింది, A5గా తన పేరు నమోదయ్యింది. ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆమెపై పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయిపోయాక ఆమెకు ఎటువంటి అవకాశాలైనా ఇవ్వాలి. అప్పటి వరకు తాత్కాలికంగా మీరు ఎటువంటి అవకాశాలు ఇవ్వద్దని మేమంతా రిప్రజెంటేషన్ చేశాము. అప్పుడు రిప్రజెంటేషన్ చేయడంలో కూడా తప్పేనా? అంటే మా బిడ్డలే నాకు కడుపు కొడతా ఉన్నారని కూడా ఒక అంశం వినబడతా ఉంది. నువ్వు ఏ బిడ్డ? నువ్వు గిరిజన బిడ్డ. నువ్వెవరిని కడుపు కొడుతున్నావు? నీ మీద ఆరోపణలు చేస్తున్న ఏ బిడ్డలు? గిరిజన బిడ్డలు కాదా? బంజారా బిడ్డలు కాదా? ఏమొచ్చిందమ్మా నీదేమో అనంతపురం, మా ఉందేమో వదిబట్ల. ఇవి రమావత్ మధుకి రాత్రులు 12 గంటలకు రాత్రి 11 గంటల రాత్రి 3 సార్లు 4 సార్లు ఆ ఇల్లు ఎట్లా కట్టుకెళ్ళాలంతా డైరెక్షన్ నీదే అంట కదా. మేము ఒకటేసారి వచ్చినా అని చెప్తుంది, మీరేమో 3-4 సార్లు అని చెప్తా ఉన్నారు. అరే నా తండా ప్రజలు చెప్తారు భయ్, నా తండా ప్రజలు చెప్తున్నారు. 3 బంగ్లా కట్టిస్తారు. ఇప్పుడు ఎట్లా కట్టించాలో డిజైన్ మొత్తం మంగ్లీ చెప్పిందా? మంగ్లీ చెప్పింది. అరే రాత్రులు తండాలలో చూసే ప్రజలంతా రాత్రులు వచ్చి మొత్తం డిజైన్ చూసిపోతుందని చెప్పేసి అంటున్నారు. మరి మంగ్లీ పాత్ర లేదని ఎట్లా చెప్తారు మీరు? మంగ్లీ పాత్ర ఉందని ఈమెనే చెప్తుంది, పాత్ర లేదని ఈమెనే చెప్తుంది. బర్త్డే పార్టీకి నీకు నాకెందుకో విలువదు. రోజు పొద్దున్న లేస్తే ఎక్కడ ఏ సమస్య ఉందని దిశ టీవీలో చూపిస్తావు కదన్న. నువ్వు కూడా కష్టపడుతున్నావు కదా జాతికి. మధు డ్రైవర్, బాలాజీ డ్రైవర్ మధు, ఆ డ్రైవర్ కాస్త ప్రమోషన్ అయ్యి ఏజెంట్ అయ్యిండు, ఏజెంట్ కాస్త ప్రమోషన్ ఈరోజు ఓనర్ అయ్యిండు. వానికి మీ ఫ్యామిలీ రిలేషన్లో కలుపుకుంటూ ఈ అన్ని ఆరోపణలు వస్తున్నాయి కదా. నేను ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడడం తప్పు అట్లా, కాకపోతే మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు పేద ప్రజలు ఎక్కడ 10 కోట్లు, ఎక్కడ ఈ హేమకాంత్ రెడ్డి అంటారన్న, ఇంకో శైలజనాథ్ రెడ్డి, ఇంకో 4-5 వచ్చారు. మహా అంటే 5-10 మంది కంటే ఎక్కువ లేరు. ఈ 5-10 మంది ఎంత సంపాదిస్తారన్న వాళ్ళ జీవితకాలంలో? మహా అంటే ఒక
5 కోట్లు 10 కోట్లు ఏదో చెప్తున్నారు వాళ్ళు. అంత మాత్రమే కేసులో స్క్రోలింగ్స్ వస్తున్నాయి, అది వస్తున్నాయి. మీడియాలో ఏమో 500 కోట్లు 600 కోట్లు 1400 కోట్ల పైచీలకు అని చెప్తున్నారు. మరి ఇచ్చిన బాధితులు ఎవరు? నీకు జైరాబాద్లో 100 ఎకరాల ల్యాండ్ కొనడానికి డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఈ మధుగానికి? నీకు ఇక్కడ మల్లెపల్లి ప్రాంతముడు మధు ఆ అనంతపూర్ దోన్లో సిమెంట్ ఫ్యాక్టరీ అగ్రిమెంట్ చేసుకోవడానికి డబ్బులు ఎక్కడ వచ్చినాయి? నీకు వైజాగ్లో పబ్బు పెట్టడానికి డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఇవన్నీ ఎవరు చెప్తారు? మాకే మీడియానేగా చెప్పేదంతా. ఇప్పుడు మధుకి అన్ని ఆస్తులు ఉన్నాయా? వాస్తవంగా అక్కడ 100 ఎకరాలు, అక్కడ పబ్బు, అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఇవన్నీ ఉన్నాయా మధుకి? ఇప్పుడు ఈ డబ్బులు వసూలు చేసిన అన్ని కొన్నారు వీళ్ళు. అందరూ బినామీ పేర్ల మీద కొన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నేను మంగ్లీ గారి పైన ఆరోపణలు చేయడం లేదు. ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాలి. ఎస్, మంగ్లీ చిత్తశుద్ధి కడిగిన ముత్యంలా బయటికి రా. ఎందుకు? అది నీ మీద చిన్న పోస్ట్ పెడితే నేను కంప్లైంట్ ఇచ్చినావు. ఈరోజు దేశవ్యాప్తంగా తెలుగు వచ్చిన ప్రతి బిడ్డ నీ గురించి బాధపడుతున్నారు. లోపల మంగ్లీ ఇటువంటి పనులు చేస్తుందని బాధపడుతున్నారు. ఒక ఇంటి ఆడబిడ్డలా నిన్ను చూసుకున్నాము. నువ్వు ఒక గిరిజన బిడ్డ ఈ స్థాయిలో ఉందని చెప్పేసి నిన్ను గౌరవించుకున్నాము. నిన్ను ఎక్కడ పోయినా నేను పూలలో చూసుకున్నాము. కానీ నువ్వు ఇట్లా బంజారా బిడ్డల గిరిజన బిడ్డల కడుపు కొడతామని మాత్రం అనుకోలేదు. ఈరోజు మధుగాడు నీకు తెలియదా? ఎందుకు నీ బర్త్డే పార్టీలో ఉన్నాడు? ఎందుకు నీ ప్రైవేట్ ఫంక్షన్లో ఉన్నాడు? ఏం సంబంధం వచ్చిందని? ఆ రోజు డ్రగ్స్ పార్టీలో ఓన్లీ నా ఫ్యామిలీ మెంబర్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నారు. మరి ఈడు క్లోజ్ ఫ్రెండా, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ అయ్యాడు మధు? మొన్న మొన్న అభిషేక్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన్నాడు. మధు అభిషేక్ ఇద్దరు ఒకటే. అభిషేక్ ఏమో 4,50,000 పెట్టి నెక్లెస్ తీసుకున్నామన్నాడు. బర్త్డే పార్టీ అరేంజ్ చేయించినామన్నారు. 4,50,000 నెక్లెస్ ఇవ్వడానికి నీకు తీసుకొచ్చిన దానికే ఏ రిలేషన్లో తీసుకొచ్చిండు? నీకు నీ ఇంటికి అడ్వాన్స్ కోసం 25 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినామన్నాడు. ఏ రిలేషన్లో నువ్వు తీసుకున్నావు? మళ్ళీ 20 లక్షలు మళ్ళీ ఇచ్చేసిందంటగా. ఇచ్చేసింది. ఆరోపణలు వచ్చినప్పుడు నా స్టేట్మెంట్ చెక్ చేస్తారేమో అని వచ్చి ఇచ్చేసింది అట్టుంది. అవునా? నా ఆరోపణలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ మధ్యలో పంచాయతీలు అయ్యి సుబ్బారావు వాళ్ళ మధ్య పంచాయతీ అయ్యి రోడ్డుకి ఎక్కింది. నేను సుబ్బారావుకి థ్యాంక్స్ చెప్తున్నా. ఎక్కడి నుంచి? సుబ్బారావు ఒక అడ్వకేట్ గారికి థ్యాంక్స్ చెప్తున్నా. ఒక అడ్వకేట్ గారి బాధితులు ఎవరైనా వస్తారండి, 10 మంది వస్తారు, 100 మంది వస్తారు. అడ్వకేట్ని బెదిరించడం వల్ల తప్పు. ఒక అడ్వకేటు బాధితుల తరపున వస్తారు ఎప్పుడైనా. సుబ్బారావు గారిని బెదిరించడం తప్పు. సుబ్బారావు గారికి ఈ విషయాన్ని తీసుకొచ్చినందుకు వారికి థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలలో ప్రతి తండాలలో నేను నిన్న ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు నేనైతే ఈ కామెంట్లు చూపిస్తాను మీకు ఒక్కసారి. ఇక్కడ ఒక కామెంట్ వచ్చింది. ఏమని వచ్చింది? ఎక్స్ సర్పంచ్ ఒదిబట్ల రమావత్ దస్రు నాయక్ 40 lakhs డై. ఈ కామెంట్లలో వస్తున్నాయి. ఓకే, ఇంకోటి, మా తాతయ్య 20 lakhs ఇచ్చారు ఆఫీస్లో, తాతయ్య హెల్త్ బాగాలేదు. ఇట్లా కామెంట్లు చదవండి. అక్కడ తండాలలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. వాళ్ళని బయటికి రానివ్వడం లేదు. మీరు బయటికి వస్తే మీ డబ్బులు ఇవ్వము, మహా అంటే జైలుకి వస్తాం, 1 వారం రోజులు ఉంటాం, 3 నెల రోజులు ఉంటాం, 3 నెలలు ఉంటాం, 1 సంవత్సరం ఉంటాం. ఆ తర్వాత బయటికి వస్తావు, నువ్వు ఏం చేయగలుగుతావు, ఏం చేయలేవు. ఏం చెప్పమంటారు తండా ప్రజలకు? నిన్న ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ నాకు ఫోన్ చేశారు. నేను ఈ బయటికి వచ్చిన స్టేట్మెంట్ ద్వారా ఐఏఎస్ ఆఫీసర్ నాకు ఫోన్ చేసి, అశోక్, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ నుండి నేనేం చేయలేకపోతున్నా, కానీ నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ 110% కరెక్ట్. మీరు ఇచ్చిన స్టేట్మెంటు, నా సడ్డగూడు 40 లక్షల ఎకరం భూమి అమ్మి 40 లక్షలు ఇచ్చిండు. ఈరోజు వాళ్ళ కూతురు పెళ్ళి ఆపుకుంటుండు డబ్బులు లేక. ఏం చెప్పమంటారన్నా? ఏం చెప్పమంటారు చెప్పండి? ఈ విధంగా డబ్బులు దోచుకున్నారన్నా 30 సంవత్సరాల వెనుక నెట్టేశ్వరు బంజారా బిడ్డ గిరిజన బిడ్డలను. 80% గిరిజన బిడ్డలు ఉన్నారు. దీంట్లో ఆఫీసర్లు కూడా ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, అందరు ఉన్నారు. ప్రతి డిపార్ట్మెంట్ ఈ స్కామ్లో ఉన్నారు. ఆశపడ్డారు, కేవలం నెల మిత్తిలకు ఆశపడి ఇచ్చారు. ఈరోజు మల్లేపల్లిలో సపరేట్ ఆఫీస్ పెట్టి దానికేమో మీ తమ్ముడు వస్తాడు. ఏం సంబంధం లేకపోతే మీ తమ్ముడు ఎందుకు వస్తాడు? సంబంధం ఉందా లేదా అనేది నువ్వు నిరూపించుకో. కడిగిన ముత్యాలను బయటికి రా. ఎస్, నేను ఈరోజు బాధితుల తరపున ఉంటా అని చెప్పాను అన్న. మొన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. నువ్వు మదిని తప్పించి అందరు బాధితులకు అందరి పేరు మీద కంప్లైంట్ ఇచ్చినావు. హేమాకాంత్ రెడ్డి దొంగ, వాడు దొంగనే. మీ బిజినెస్లో ఏదో బయటికి వచ్చింది, ఏదో జాంగాలి మీ మధ్యలో కొట్టాటు వచ్చింది, బయటపడ్డారు, సంతోషం. మీరు కంప్లైంట్ ఇచ్చుకున్నారు. తర్వాత కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎస్ఐ గారికి ఇచ్చారు.
అయిపోయింది. ఇన్వెస్టిగేషన్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందిగా. మీకు అక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మీద నమ్మకం లేదు, కానీ అక్కడ ఇమీడియట్గా నెక్స్ట్ డే ఎక్కడికి పోయిందన్న సిపి సజ్జనార్ గారి దగ్గరకు పోయారు. ఓకే, ఆమెకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆమె అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ సజ్జనార్ గారి దగ్గర కూడా నమ్మకం లేదు, అక్కడికి ఎక్కడికి వెళ్ళినా డీజీపీ ఆఫీస్కి వెళ్ళింది. మరి సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మధు గారి పేరు మీద కంప్లైంట్ ఇవ్వలేదు, మరి డీజీపీ గారి దగ్గర కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. నా రిక్వెస్ట్ ఇప్పుడు ఒక్కటే, నేను ఇందాక చెప్పినట్టు బాధితులకు, నీ దగ్గర బాధితులు ఆరోపణలు చేస్తున్నారు కదా, నేను 100 మంది బాధితులను పంపించమంటే నేను పంపిస్తాను. 10 మందిని కావాలంటే 10 మందిని పంపిస్తా. వాళ్ళు ఎంతెంత ఇచ్చారు డబ్బులు అవన్నీ నువ్వు ఒక లెటర్ రాసుకో, టు ది సిబిఐ అని రాయి. సిబిఐకి నువ్వు కంప్లైంట్ ఇవ్వు, నా పైన ఇట్లా నా పేరు చెప్పి వసూలు చేశారు, ఇట్లా మధు అని నా పైన ఆరోపణలు వస్తున్నాయి, రోజు మీడియా మాధ్యమాల్లో నా పేరు వస్తుంది, దయచేసి ఈ కేసుని ఫేర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ పేద ప్రజలకు న్యాయం చేయమని చెప్పేసి మంగ్లీని చెప్పమని చెప్పండి. కడిగిన ముత్యాల బయటికి వస్తుంది. ఈరోజు మీడియా నన్ను బద్నాం చేస్తుందని ఏడుస్తుంది కదా, అక్కడ 4 చనిపోయారే, వాళ్ళ తల్లిదండ్రులు లేరు, వాళ్ళ అక్క చెల్లెలు లేరు, వాళ్ళకి నాన్నలు లేరు. ఇప్పటికే నిజంగా మీరు బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు ఎంత మేరకు ఇచ్చి ఉంటారు? అన్న, నేను బాధితులతోనే నా దగ్గర చుట్టాలంతా బాధితులే. మీ దగ్గర చుట్టాలందరూ నా దగ్గర నేను దేవరకొండ వాసినే. ఎవరు వసూలు చేసింది ఎవరు? ఇప్పుడు వీళ్ళది ఎట్లుంటుందంటే 2018 నుంచి ఈ సినిమా స్టార్ట్ అయింది. 2018 నుంచి ఈ సినిమా స్టార్ట్ అయింది. రమావత్ బాలాజీ స్టార్టింగ్ ఒక 5 లక్షల నుంచి ఒక 5 రూపాయలు మెత్తికెళ్ళి స్టార్ట్ చేసిండు. నీకు ఒక 5 లక్షలు కావాలి, నేను ఇచ్చిన అన్న మిత్తి ఎప్పుడు ఇస్తావు అని అంట. ఏమో 1వ తారీఖు ఇచ్చేస్తా అంటావు. నువ్వేం చేస్తావు అంటే 30 తారీఖే ఇచ్చేస్తావు. అరే నువ్వు రేపిస్తా అన్నావు కదా, ఈరోజు ఎందుకు ఇచ్చినావు అంటే, వస్తున్నాయినా మంచిగా ఇచ్చినావు నువ్వు డబ్బులు అని స్టార్టింగ్ ఇట్లా అవుతుంది. అరే ఈడో డబ్బులు ఇస్తుండగా కంటే అని ఇంకో 10 లక్షలు ఉంటే తీరాదా అని అంటే, అరే ఈయన కరెక్ట్ టైంకి మిత్తి ఇస్తుండు కదా 10 రూపాయలు మిత్తి, నేను ఆయన దగ్గర ఒక 5 ఇచ్చేసి ఈయన దగ్గర 5. 200-300 మంది ఏజెంట్లు ఉన్నారన్న. 200-300 మంది ఏజెంట్లు ఉంటే ఒక్కొక్క ఏజెంట్ ఎంతెంత మంది కస్టమర్ని హ్యాండిల్ చేస్తున్నారు చూడండి. ఇది 200 కోట్లు 300 కోట్లు కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లా, కరీంనగర్, జైరాబాద్, కర్ణాటక, అనంతపూర్, మాచర్ల, ఇక్కడ కెమెరాలు పట్టుకొని తండాలలో బండి. ఆ రోజు బాలాజీ అరెస్ట్ అయినప్పుడు వాని ఇంటి ముందు కాల్చుకొని చచ్చిపోయింది కదా. కాల్చుకొని డబ్బులు ఆశపడి డబ్బులు తీసుకొస్తే మిత్తిలు కట్టాలి, ఎక్కడికి వెళ్ళి తెచ్చి కడతారు? ఆ దాంట్లో ఈమె పైన ఆరోపణలు వస్తున్నాయి. నువ్వే న్యాయం చేయి, నేనేం చేయలేను కదా, మేమేం చేయలేం కదా, నువ్వు న్యాయం చేయి. ఇప్పుడు మధు గారి పైన కంప్లైంట్ పెడితే, మధు పైన ఎప్పుడైతే కంప్లైంట్ పెడతాడో మదే ఈమెకి నాకు రిలేషన్ మొత్తం బయట చెప్తాడని భయంతోనే మంగ్లీ గారు ఇప్పుడు మధు గారి పైన కేసు పెట్టాడు. వాస్తవంగా ఇప్పుడు ఎవరైతే బాలాజీ నాయక్ ఉన్నారో ఈ కేసు అయిన తర్వాత ఇప్పుడు నిజంగా డబ్బులు పంచిపెడుతున్నాడంట, చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నాడంట, కొన్ని రోజులు ఆగండి డబ్బులు ఇచ్చేస్తాం, ఇది వాస్తవమా? ఇది నేను ఈ వారం రోజుల నుంచి నేను చూస్తున్నా సోషల్ మీడియాలో, ఏదో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాడు, ఒక 10-20 మందిని ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు, మీరు ఎక్కడ బయటికి పోకండి, నేను అది ఇచ్చేస్తా అంటున్నారు. నువ్వు కూడా ఇవ్వు, మధుని తీసుకొచ్చి ఇవ్వు. నీ పేరు ఎక్కడెక్కడైతే వాడిండో, నేను మొన్న ఒక లైవ్ డిబేట్లో వింటున్నా, ఏదో జీ న్యూస్ ఏదో ఛానల్లో వింటున్నా, ఆమె లైవ్లో కర్ణాటకలో మా దగ్గరికి వెళ్ళి 40 లక్షలు తీసుకుపోయారు మంగ్లీ గారి పేరు చెప్పి అని చెప్పేసి అన్నారు. ఏం అవసరం అండి? పేద ప్రజలు ఒక్క మంగ్లీ గారే దొరికిరా చెప్పడానికి? ఆమె పేరు బదనాం చేయడానికి మంగ్లీ గారే దొరికిరా? వేరే సింగర్స్ లేరా? వేరే యాక్టర్స్ లేరా? వేరే సెలబ్రిటీస్ లేరా? ఎందుకు మంగ్లీ గారి పేరే చెప్పాలి? అంటే బంజారా బిడ్డలకు మంగ్లీ పేరు వాడితేనే ఈ పైసలు ఇస్తారని ఒక ఉద్దేశంతో మధు ఏమన్నా ఈ ఆట ఆడింది అనుకోవచ్చా? దీంట్లో మంగ్లీ పేరు వాడితేనే డబ్బులు ఇస్తారంటే ఏందండి? అంటే బంజారాలకు ఇప్పుడు పెద్ద సింగర్ కావచ్చు, పెద్ద సెలబ్రిటీగా ఇప్పుడు మంగ్లీ గారు మేము సెలబ్రిటీగా మేము చూడడం లేదు అయ్యా. ఆమె సెలబ్రిటీ 2 కాళ్ళు 4 కాళ్ళు 4 చేతులు ఉన్నాయి ఆమె సెలబ్రిటీకి. మేమే కదా సెలబ్రిటీని చేసినాం, మేమే కదా గుండెల్లో పెట్టుకున్నాం. నువ్వు మమ్మల్ని ఏం చేసినావు? నీ పేరు వాడుకొని ఇట్లా మోసం చేస్తుంటే, నువ్వు రాత్రులు పోయి నీ ఇల్లు ఆ మధుగా ఇల్లు కడుతుంటే ప్రతి వారం రోజులకో నెల రోజులకో ఒకసారి పోయి మొత్తం డిజైనింగ్ చేస్తూ ఉంటావు కదా. మా తండా ప్రజలు చెప్తున్నారు, ఇది అబద్ధం కాదంటావా? అబద్ధం కాదా? ఆ డిజైనింగ్ ఆర్కిటెక్ట్ ఆ బూత్ బంగ్లా మొత్తం ఏ పిహెచ్డి చేసిండండి మధుగాడు? ఏ పిహెచ్డి చేసిండు? ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిండు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక కేంద్ర మంత్రులు సంపాదించలేకపోతారు అంత డబ్బులు 6 నెలల్లో. ఈయన ఏం చేసి డబ్బులు సంపాదించడం? అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, మన రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకోవాలండి ప్లీజ్.
పేద ప్రజలు 15, 20, 30 సంవత్సరాలు వెనుకబడ్డారు. పిల్లల పెళ్ళిళ్ళు చెప్పిపోతున్నారు, పిల్లల పుస్తకాలు అమ్ముకున్నారు, భూములు ఉంటే భూములు అమ్ముకొని లోన్లు తీసుకొని ఇల్లుల మీద రెంట్ లోన్లు తీసుకొని డబ్బులు ఇచ్చారు. ఆశపడి ఒకరికి ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారు. దయచేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోండి. ఎవరి పేరైతే అనుమానం వస్తుందో వాళ్ళందరినీ పట్టండి. బాలాజీ పట్టండి, మదీను పట్టండి, అభిషేక్ని పట్టండి. ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఏ అకౌంట్లకు పోయినాయి, అసలు రిలేషన్ ఉందా లేదా, అలా లొకేషన్ తీయండి, సిడిఆర్లు తీయండి, అసలు లొకేషన్ ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి. ఇంకా కొన్ని నిజాలు అన్నీ చెప్తాం. ఇంకా కొన్ని నిజాలు మా దగ్గరనే ఉన్నాయి. మేము మా నాయకుడు సంపత్ నాయక్ గారు చెప్పినట్టు 2-3 రోజుల్లోనే ప్రెస్ మీట్ పెట్టి బాధితులందరినీ తీసుకొచ్చి ఒక బ్రహ్మాండమైన ప్రెస్ మీట్ పెడతాం. అప్పటి వరకు మధు గారి పైన కేసు పెట్టాలి, మధు గారి పైన సిబిఐలో కేసు పెట్టాలి. బాధితులను తీసుకొని ఎట్టి పరిస్థితిలో మా బంజారా బిడ్డ అయినా మా బంజారా బిడ్డ మంగ్లీ గారికి న్యాయం చేయాలి. ఆమె పైన ఆరోపణలు వస్తున్నాయి కదా, నువ్వు కడిగిన ముత్యంలా బయటికి రా. నీకు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. నీకు సంబంధం లేకుండా, నీ కుటుంబానికి సంబంధం లేకుండా, మీ ఆడపడుచులకు సంబంధం లేకుండా నువ్వు కష్టపడ్డ దానికి ఫలితం ఈరోజు దేవుడిచ్చిండు. కానీ అదే దేవుడు నిన్ను శిక్షిస్తుండు. ఈరోజు నువ్వు ఏమీ లేకుండా నిప్పులేందే పొగరాదు అంటారు కదా. ఎందుకు మీడియాకి ఏం పని లేదంటారా? ఆమె గురించే మాట్లాడారంటారా? వేరే మంచి జనాభా లెక్కలు జరుగుతున్నాయి, మహిళా రిజర్వేషన్లు వచ్చినాయి, దాని గురించి చాలా సమస్యలు ఉన్నాయండి. పేద ప్రజల సమస్యలు అన్నీ రిజర్వేషన్ల సబ్జెక్ట్ చాలా ఉన్నాయి. ఈమె సబ్జెక్ట్ ఎందుకు వచ్చినట్టు ఇప్పుడు? అంటే ఇప్పటికీ బయటికి రానటువంటి బాధితులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? బాధితులకు ఇప్పుడు ఒకటే అండి, ఇప్పుడు కష్టమో నష్టమో తెచ్చో మునిగిరు. ఇప్పుడు మేము బయటికి వస్తే మా డబ్బులు కూడా రావు. త్రూ ఏజెంట్లు ఏం చేయమంటారు? ఇప్పుడు ఏజెంట్లేమో వాళ్ళు బయటకు వచ్చినాక ఇస్తామంటారు, సెటిల్మెంట్ చేస్తా అంటారు అని చెప్తున్నారు. ఇప్పుడు బాధితులను చావమంటావా, బతకమంటావా, బయటికి రమ్మంటావా, అక్కడే ఉండమంటావా? ఏం చెప్పమంటే చెప్పరి. డబ్బులు వస్తాయేమో అని ఆశ, డబ్బులు పోతే మా బతికేమైపోతుందని బాధ. ఒకవేళ పుసుకున మేము పోయి మీడియా ముందుకు మాట్లాడితే ఏమైపోతుందనే ఆశ, ఏమైపోతుందో బాధ. ఎటు పోయి చావమంటారు చెప్పు వాళ్ళని? ఎటు కాని పరిస్థితిలో ఉన్నారు. తండా ప్రజలకు ఏం తెలుసు అండి? ఏ హైకోర్టులో తెలుసు, ఏ పోలీస్ స్టేషన్లో తెలుసు, ఏ అడ్వకేట్లు తెలుసు, ఏ మంగ్లీ తెలుసు, ఎట్లా అప్రోచ్ అవ్వాలని తెలుసు. హైదరాబాద్ వస్తే రోడ్ క్రాస్ చేయడానికి భయపడితే ఈ తండా ప్రజలు. అట్లాంటిది డబ్బులు ఇంట్లో ఉంటే ఏం చేస్తారు? 4 రూపాయలు మిత్తి వస్తుందేమో ఆశ. అవగాహన లేక ఆశ వల్లనే ఇంతవరకు డబ్బులు కోల్పోయారు అనుకోవచ్చా? బంజారా ప్రజలు ఆశపడి ఈ అవగాహన లేక మైక్రో ఫైనాన్స్ అనే దాని మీద అవగాహన లేక ఇబ్బంది పడ్డారా ఈరోజు అనుకోవచ్చా? ఈ మైక్రో ఫైనాన్స్ అంది మొన్నొచ్చిందండి. ఈ మైక్రో ఫైనాన్స్ అంది మొన్నొచ్చింది. దీనికల్లా ముందుకెళ్ళే స్టార్ట్ అయింది కుంభకర్ణం అంతా. ఈ మైక్రో ఫైనాన్స్ మొన్నొచ్చింది. ఇప్పుడు డబ్బులు వచ్చిన తర్వాత చేతిలో డబ్బులు ఉంటే 4 పనులు చేయాలనిపిస్తుంది. అదే డబ్బులు లేనిపోతే వడ్డీల వ్యాపారం చేసిండు. ఆ వడ్డీల వ్యాపారం కోసం భూములు కొన్నాడు, పబ్బులు పెట్టిండు, కార్లు కొన్నాడు, చాలా చేస్తున్నారు వీళ్ళు. అందుకే నేను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి రిక్వెస్ట్ చేస్తున్నాను, చాలా సీరియస్గా తీసుకోండి కేసుని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కూడా, సిబిఐని కూడా ఇన్వాల్వ్ చేయండి. మంగ్లీ గారు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నం చేయండి, చేయాల్సిందే. మంగ్లీ గారు బాధితులను తీసుకుపోయి ఫిర్యాదు చేయండి. ఎందుకు నీ పైన ఆరోపణలు ఎదుర్కొంటున్నావు? ఎందుకు బ్రహ్మాండమైన లైఫ్ బతుకుతున్నావు కదా. ఒక్క పాట పాడితే 10 లక్షలు ఇస్తారు తల్లి నీకు. నీకు డబ్బు తక్కువనా, నీకు ఆస్తి తక్కువనా, నీకు విఐపి ప్రోటోకాల్ తక్కువనా? ఏం తక్కువ నీకు? ఈ మధుగాని వెంట పెట్టుకొని నువ్వు బదనాం అవుతున్నావు. మధుగాని పేరు చెప్పడానికి భయపడుతుంది. ఒకవేళ మధుగాని చెప్తే మధుగాడు ఎక్కడ చెప్తాడనే భయపడుతుందేమో. ఇప్పుడు మధుగానికి ఎప్పుడైనా ఇప్పుడు కేసు పెడితే, అమ్మో ఈయన మీద కేసు పెడితే నా చిట్టా అంతా ఇప్పుతాడేమో అని చెప్పేసి ఆమె భయపడుతుంది. ఇప్పుడు ఎవరికి ఏమంటారు, ఏం చేయమంటారు? అందుకే డిపార్ట్మెంట్ దీన్ని సీరియస్ తీసుకొని బాధితులకు న్యాయం చేయండి. ఎందుకంటే నల్గొండ జిల్లాలో ఈ కేసు ఆల్రెడీ ఫైల్ అయింది. నల్గొండ జిల్లా అంటే నాకు ఇప్పుడు టాపిక్ గుర్తుకొచ్చింది. నల్గొండ జిల్లాలో కొన్ని రోజులు బాలాజీ నాయక్ని, కొన్ని రోజులు మధుని అక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కాపాడింది అనేది కూడా ఒక టాక్ నడుస్తూ ఉంది. ఆ ఎమ్మెల్యే ఎవరో కొద్దిగా చెప్పగలుగుతారు మీరు? ఇప్పుడు నేను ఎమ్మెల్యే అని మీరు చెప్తున్నారు. ఏ ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే తెలియదు, ఎమ్మెల్యే తెలియదు, పాతకొండకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన ఎంబడి ఉన్నాడు అనేది కూడా ఒక టాక్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఒకటే మాట అండి, ఎవరున్నా బాధితుల తరపున ఉంటారు. సరే అక్కడ ఏం జరిగిందా, దేవరకొండ నియోజకవర్గం, నల్గొండ జిల్లా ప్రతి ప్రజాప్రతినిధికి తెలుసు, ప్రతి నాయకునికి తెలుసు, వైట్ కాలర్ ప్రతి నాయకుడికి తెలుసు, ప్రతి పార్టీ నాయకులకు తెలుసు. వాళ్ళు ఏమీ చేయలేక కేసులు పెడితే డబ్బులు రావనే ఆలోచనతోనే
ఆ రోజు నల్గొండ కలెక్టర్కి ఒక ఫౌండేషన్ త్రూ కంప్లైంట్ పోతే ఒక వ్యక్తి వెళ్ళే ఒక ఫౌండేషన్ కేసు వేసింది బాలాజీ గారి పైన. ఒక ఫౌండేషన్ కేసు కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు ఎస్పీ గారికి దీంట్లో ఎంక్వైరీ చేయండి అని చెప్తే ఎస్పీ గారు ఈ కేసునంతా హ్యాండిల్ చేసి 3 months అవకాశం ఇచ్చిండు. ఎస్పీ గారు మీకు ఇప్పటికైనా అవకాశం ఇస్తున్నాం, మీరు డబ్బులు క్లియర్ చేసి 3 monthsలో నాకు ఇక్కడ రావాలని చెప్పేసి చాలా సీరియస్గా తీసుకున్నారు. అయితే వీళ్ళు ఏం చేసిరంటే సివిల్ మ్యాటర్లో నీకేం అవసరం అని చెప్పేసి, నాకు తెలిసిన సమాచారం ఇదంతా, సివిల్ మ్యాటర్లో నీకేం అవసరం అని చెప్పేసి ఎస్పీ గారికి ఏదో కోర్టు నుంచి నోటీస్ పంపించగానే ఇదంతా బయట పడ్డదనే సమాచారం ఉంది. అప్పుడు వీళ్ళు జైల్లోకి వెళ్ళి ఒక 6 months జైల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా కేసు నడుస్తుంది. ఇది అక్కడికి వెళ్ళి రావాలి కదా, ఇక్కడికి వెళ్ళి ఈ హేమకాంత్ రెడ్డిని వీళ్ళని వాళ్ళని పక్కన పెట్టండి అండి దయచేసి. మీడియా ఇదంతా డస్ట్బిన్, ఇదంతా పక్కన పెట్టండి. తండాలలో పోండి, నిజాలు చెప్తారు. తండాలలో పోతే నిజాలు చెప్తారు. ఏ తండాలో అయితే విక్టిమ్స్ ఉన్నారో ఆ తండాలలో పోండి, నిజాలు వాళ్ళే చెప్తారు, మనం చెప్పడం కాదు. కాబట్టి దయచేసి ఈ కేసులో సిబిఐకి కంప్లైంట్ ఇవ్వాలి. మంగ్లీ బాధితులను తీసుకొని మధు గారి పైన, అలాగే ఎవరెవరైతే డబ్బులు తీసుకొని వాళ్ళపైన కేసు ఫైల్ చేయాలి. డీజీపీ గారి దగ్గరకు పోయింది. ఆమె ఏం రాసిందంటే సిగ్నల్ టీవీలో రమావత్ మధు నాకు మదికి ఎటువంటి సంబంధం, మంగ్లీకి సంబంధం లేదని చెప్పేసి క్లారిటీ ఇచ్చేసిండు. ఇక్కడ కింద ఈ సుబ్బారావు వీళ్ళంతా నన్ను హరాస్మెంట్ చేస్తారు, వీళ్ళపై చర్యలు తీసుకోవాలట. అసలు అంటే తెలంగాణ ప్రజలు ఏ పేపర్లు చూడరు, వీళ్ళకి ఏం రాదు, వీళ్ళని గుడ్డోలు అనుకుంటుందో పిచ్చోళ్ళని అనుకుంటుందో ఏమనుకుంటుందో. డీజీపీ గారి దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి నా మీద మధు క్లారిటీ ఇచ్చేసిండు, నాకు ఏం సంబంధం లేదు, సిగ్నల్ టీవీలో చెప్పిండని చెప్పిండు. ఇన్వెస్టిగేషన్ ఎవరు చెప్పాలి? ఈమెనే చేసేస్తా ఇన్వెస్టిగేషన్. డిపార్ట్మెంట్ ఇక అవసరం లేదు, డిపార్ట్మెంట్కి క్లారిటీ ఇచ్చేసిండు కాబట్టి, సిగ్నల్ టీవీలో క్లారిటీ ఇచ్చేసిండు కాబట్టి నాకు ఆమెకు సంబంధం లేదు. ఏం మాట్లాడుతుంది భయ్యా? సో చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంశం మీద? అదే పేద ప్రజల డబ్బులు ఉన్నాయి, మంగ్లీ గారు న్యాయం చేయండి అంతే. ఇది అశోక్ రాథోర్ గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే మంగ్లీకి సంబంధించినటువంటి అంశంలో మంగ్లీ తన సొంతంగా మధు మీద కేసు పెట్టి మీరు ఒక కడిగిన ముత్యంలా నిరూపించుకోండి, ఈ కేసులో మీకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించుకోండి, కావాలంటే 100 మంది బాధితులు నేను పంపిస్తా, వాళ్ళతో మాట్లాడండి, సిబిఐకి కంప్లైంట్ ఇవ్వండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కంప్లైంట్ ఇవ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ ఇవ్వండి, మీరు మీ సొంతంగా కడిగిన ముత్యంలో మీరు కూడా బయటికి రండి అని కూడా ఆయన అడుగుతా ఉన్నారు. బంజారా బిడ్డ అయినా సరే, బంజారా బిడ్డలు అక్కడ 80-90% మంది మా బిడ్డలే ఉన్నారు, వారికి అన్యాయం జరుగుతుంది కాబట్టి వారి తరఫున మేము నిలబడతాం, కొట్లాడతాం, చివరి వరకు రేపో మాపో ఒక 100 మంది బాధితులతో మేము ప్రెస్ మీట్ పెడతామని కూడా వారు చెప్పడం జరిగింది. మరి చూద్దాం ఆ 100 మంది బాధితులు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు, ఎలాంటి అంశాలు తెరపై తీసుకొస్తారు, ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎన్ని కోట్ల స్కామ్ ఇది అనేది కూడా బయటపడబోతోంది. కాబట్టి చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ హైదరాబాద్.